నెక్స్ట్ జనగణనకు 11,718 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. 2026లో కేంద్ర ప్రభుత్వము జనగణన స్టార్ట్ చేయబోతున్నది. అంటే దేశంలో మొత్తం ప్రజల జనాభా ఎంతో లెక్కించబోతున్నది. ఇప్పటి వరకు మన ఈ ఈ జనగణన విషయంలో 2011 సెన్సెసే మనకు మన ముందున్నాయి. ఏ ఏ రకాల నిర్ణయాలు తీసుకోవాలన్నా 2011 సెన్సెస్ ప్రకారమే ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరగలే. సో ఇప్పుడు 2026లో ఈ జనగణన జరగబోతున్నది. కేంద్రం ఇంకొకటి కూడా క్యాబినెట్లో ఆమోదించింది. ఏంటి అంటే 2026లో చేపట్టబోయే జనగణనతో పాటే కులగణన కూడా మేము అప్పుడే చేపడతామని. అయితే దీనికి 11,718 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. 2 దశల్లో నిర్వహించబోతున్నారట. గ్రామీణ ఉపాధి హామీ ఇకపైన పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన కింద పేరు మార్చబోతున్నారట. పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ అట. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారబోతున్నది. పని దినాలు 100 నుంచి 125కు పెంచుతారట. ఎండు కొబ్బరి మద్దతు ధర పెంచుతారట. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలట. ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులను ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోబోతున్నారట. ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. 27 ఇందుకోసం 11,718 కోట్ల 24 లక్షలు మంజూరు చేసింది. 2 దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలిసారి కులగణన కూడా చేయబోతున్నారు. దీంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కోల్ సేతు విధానం, కోల్ సేతు విధానం సులభతరం, ఉన్నత విద్యకు సంబంధించి ఒకటే నియంత్రణ సంస్థ ఏర్పాటు, పనికిరాని 71 పాత చట్టాల రద్దు వంటి నిర్ణయాలకు కేంద్రం ఆమోదం తెలిపిందట. అనంతరం మీడియాతో భేటీ అయిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటారట. దేంట్లో? జనగణనలో. ఇంటింటికి వెళ్ళి గృహ జాబితా, ప్రజల వివరాలు సేకరిస్తారు. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారట. మొబైల్ యాప్ ద్వారా మాత్రమే దీని మొత్తం నిర్వహణ ఉంటుందట. నో పేపర్ నో పెన్. ఈసారి పౌరులు తమ వివరాలను తామే ఆన్లైన్లో నింపుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారట. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 15 జనగణనలు జరిగినాయి. 2027లో జరగబోయేది 16వ జనగణన. నిజానికి 2021లో జరగాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా అప్పట్లో వాయిదా పడ్డది. తాజా జనగణన 2 దశల్లో జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా జరిగే మొదటి దశలో గృహాల జాబితా రూపొందిస్తారట. అంటే హౌస్ లిస్టింగ్, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నది ఫస్ట్ లెక్కిస్తారు. 2026 ఏప్రిల్ టు సెప్టెంబర్. దాని తర్వాత 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కలన జరుగుతుంది. అంటే ఆ ఇళ్లలో సేకరించిన గృహాల్లో ఎంతెంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లు, కథా వ్యవహారం అంతా సేకరిస్తారు. లద్దాఖ్లో మంచు తాకిడి ఎక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 2026 సెప్టెంబర్లోనే జనాభా లెక్కలు సేకరిస్తారు. ఈ భారీ ప్రక్రియలో భాగంగా 18,600 మంది సాంకేతిక సిబ్బందిని దాదాపు 550 రోజుల పాటు నియమిస్తారట. తద్వారా 1 కోటి పని దినాల ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. సో ఎవరైతే అందులో పాల్గొనే ఎన్యూమరేటర్లకి దాదాపు 1 కోటి పని దినాలు ఉపాధి దొరుకుతుందట. జనగణనలో సేకరించే సమాచారానికి డేటా భద్రతా చట్టాలు వర్తిస్తాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. జనగణనకు సంబంధించిన స్థూల వివరాలు మాత్రమే ప్రచురిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ గౌరవ పారితోషికం అందిస్తాం. జనగణన ప్రక్రియ మొత్తాన్ని నిర్వహించేందుకు, రియల్ టైంలో పర్యవేక్షించేందుకు సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే సేకరించిన డేటా ఆధారంగా విధానాలు రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని ఒక్క క్లిక్తో పొందేలా చేస్తాం. అలాగే పౌర అనురంగంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించే బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. సో ఇట్లా జనగణన విషయంలో కీలక నిర్ణయం తీసుకొని దాదాపు 11,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేశారనమాట. 2026 ఏప్రిల్ టు సెప్టెంబర్ గృహాల జాబితా, 2027
ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణ జరుగుతుందట. మొత్తానికి ఈ జనాభా లెక్కల ప్రకారమే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ మళ్ళీ పెద్ద గొడవ. జనాభా లెక్కల ప్రకారం కనుక మీరు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తర దక్షిణ ఉత్తర భారతదేశంలో నార్త్ స్టేట్స్లో జనాభా ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడ కుటుంబ నియంత్రణ పాటించకపోవడం రకరకాల కారణాల చేత సీట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. గొడవంతా అదే కదా, నియోజకవర్గాల పునర్విభజన మీద గొడవంతా అదే. సౌత్లో కొంత ఈ కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా మీరు ఎక్కడైనా చూసుకోండి, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉంది, ఓవర్ డెన్సిటీ ఉన్నది నార్త్లో. సో కాబట్టి అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు సౌత్కి సీట్లు తగ్గే అవకాశం ఉంది, నార్త్కి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది మరింత గందరగోళానికి దారితీస్తుంది. దాన్ని కూడా శాస్త్రీయబద్ధంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. మరి దీంతో పాటే కులగణన అంటున్నారు, జనగణనతో పాటే కులగణన కూడా చేయబోతున్నాం అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ కులగణన చేసింది, బీహార్లో చేశారు, కర్ణాటకలో చేశారు. మరి ఈ రాష్ట్రాలు చేసిన కులగణన దానికి సంబంధించిన డేటా ఏంటంటే, ఒకవేళ కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఓకే చేసిన తర్వాత రాష్ట్రాలు చేసిన దానికి కూడా అర్థం ఉండదుగా. కేంద్రం చేసిన కులగణన ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ కులగణన ఆధారంగా నిర్ణయాలు తీసుకొని బహుజన వర్గాలకి మరి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో అవసరమైతే ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకి ఏమైనా శ్రీకారం చుట్టరు. వాళ్ళు ఎట్లాగో మనం పోరాటాల ద్వారా దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి, అంతకుమించి ఏం లేదు ఇంకా ఆప్షన్. సో ఇది నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం.